పీఎం కిసాన్ 20వ విడత వాయిదా నిధులను ఆగస్టు 2న రైతుల ఖాతాల్లోకి జమ కానుంది. వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో 41.58 లక్షల రైతు కుటుంబాలకు 831.60 కోట్ల రూపాయలు అందనున్నాయి. అదే రోజు అన్నదాత సుఖీభవ నిధులు కూడా రైతుల ఖాతాల్లోకి జమ కానుంది. ఈ మేరకు ఇప్పటికే సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. పీఎం కిసాన్ నుంచి 2,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద తొలి విడతగా 5,000 రూపాయలు అందించనున్నాయి. రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకానికి 46.64 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించారు. వీరిలో 46.20 లక్షల కుటుంబాల్లోకి రైతులకు ఈకేవైసీ పూర్తి చేయగా ఇంకా 40,346 మందికి కేవైసీ చేయాల్సి ఉంది. కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యాక కౌలు రైతులకు రెండో విడతలో మొదటి, రెండో విడత నిధులను కలిపి జమ చేస్తారు. పీఎం కిసాన్ 20వ విడత వాయిదా నిధులను ఆగస్టు 2న రైతుల ఖాతాల్లోకి జమ కానుంది. వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో 41.58 లక్షల రైతు కుటుంబాలకు 831.60 కోట్ల రూపాయలు అందనున్నాయి. అదే రోజు అన్నదాత సుఖీభవ నిధులు కూడా రైతుల ఖాతాల్లోకి జమ కానుంది. ఈ మేరకు ఇప్పటికే సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. పీఎం కిసాన్ నుంచి 2,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద తొలి విడతగా 5,000 రూపాయలు అందించనున్నాయి. రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకానికి 46.64 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించారు. వీరిలో 46.20 లక్షల కుటుంబాల్లోకి రైతులకు ఈకేవైసీ పూర్తి చేయగా ఇంకా 40,346 మందికి కేవైసీ చేయాల్సి ఉంది. కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యాక కౌలు రైతులకు రెండో విడతల మొదటి, రెండో విడత నిధులను కలిపి జమ చేస్తారు.